హలో అండి. ఈరోజైతే మన కిచెన్లో స్పెషల్ వంటకం అయితే తయారు చేసేస్తున్నాను. ఈజీగా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకునే కర్రీ, మిల్క్ కర్రీ, పాలకూర. కమ్మగాన్ అదేనండి, పాలకూర, పాలు కూర. ఓకేనా? ఈరోజైతే వీటికి కావాల్సింది కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. వీటినైతే తాలింపు వేసేసుకొని వేగిన తర్వాత 5 మినిట్స్ ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా ఒక బ్రౌన్ కలర్, రెడ్ కలర్తో కలర్ఫుల్గా వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం ముందుగా తీసుకున్న గ్లాసుడు పాలను అయితే ఇందులో వేసేసుకున్నాను. 10 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇది దగ్గరకు అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. మనకి చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ. నేనైతే ఈరోజు రాగి జావ కూడా చేశాను. రెండిటితోని కుమ్మేశాను. ముద్ద ముద్ద కలుపుకొని తింటుంటే ఇంకా తినాలనే ఇష్టంగా తింటానండి. ఇష్టంగా తిన్నాను కూడా. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, మ్యాగీలాగా అయిపోయే కర్రీ. చాలా చాలా అంటే చాలా బాగుంది. మనకు పన్నీర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ముద్ద ముద్ద కలుపుకొని ఇష్టంగా అయితే తినేసామండి. రాగి జావ చేయడానికి అయితే ముందుగా వేడి నీటిని ఇలా మరగబెట్టుకున్న తర్వాత ఊరబెట్టిన పిండిని ఈ మరుగుతున్న నీటిలో అయితే కలిపేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు చుట్టేస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అంబలి అనేది దగ్గరకు అవుతుంది. తర్వాత ఈలోగా మన గార్నిష్ని అయితే రెడీ చేసేసుకుందాం. గార్నిష్ అయితే రెడీ అయిపోయింది. ఈలోగా మన అంబలి కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, కుమ్మేయాలి ఇంకా. టేస్టీగా రెండిటితోనైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ కుమ్మేసానండి. చాలా హెల్తీ, టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఈ పాలకూర రెసిపీ చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి.